సో హలో అండి అందరికీ. తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుందిగా, అదనమాట. హలో అండి అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ పెళ్లి చీరతోని స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి తలంబ్రల్ శారీ అంటారు కదండి, అదనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీస్ అన్నిటితోని కౌంట్ చేసి ఎన్ని సంవత్సరాలైంది, నేను ఎన్ని శారీస్ కొన్నాను అనేది మీకే ఐడియా వస్తుంది. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ చిన్న చిన్న గోల్డ్ బుట్ట ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, బ్లౌజులు మమ్మీ వాళ్ళు పెట్టిన చీరలు కానీ అత్తమ్మ వాళ్ళు పెట్టిన చీరలు కానీ శారీస్ బాగున్నాయి, కానీ బ్లౌజులు అస్సలు బాగాలేవండి. మొత్తం పెళ్ళికి లైట్గా ఆ స్వెట్ పడుతుంది కదండి, చెమట, దానికే గుంజుకుపోయి అంత షేడ్ అవుట్ అయిపోయినాయి అనమాట. బాగాలేవు అసలు, క్లాత్లు ఏవి బాగాలేవు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సమ్మరు పైన ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వేసుకొని నేను వీడియో చేస్తున్నాను, అయినా కానీ బాగా స్వెట్ వచ్చేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 5 ముక్కలు జాకెట్ల కింద ఒక శారీ అనేది పెడతారనమాట. అది వచ్చేసి ఈ శారీ. సో దీని బ్లౌజ్ కూడా ఉందో లేదో తెలియదు, గుర్తులేదండి. ఆల్మోస్ట్ బ్లౌజులన్నీ ఖరాబ్ అయిపోయాయి అనమాట. దీనికి పళ్ళు చూపించడం మర్చిపోయాను, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇంకే ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు ప్రధానం చీర అని పెడతారు కదండి, ఇదైతే నాకు అస్సలు నచ్చదండి. 8,000 సమ్ ఎంతో చెప్పున్నారు వాళ్ళు, కానీ ఇది మాత్రము ఆ ప్రిల్స్ దగ్గర ఆ 4 లైన్లే ఆ బుట్టి కనపడుతుందండి. ఇంకా మిగతా ఏమీ ఉండదు, మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. ఇటు పక్క వచ్చేసి పళ్ళు అన్నమాట, అంతే. ఇంకా ఏమీ లేదండి. ఈ శారీ 8,000 నాకు ఎందుకో వర్తబుల్ కాదేమో అనిపించింది, రేట్ ఎక్కువ పెట్టారు మేము అనిపించింది అనమాట. సో ఇంకా దీనికి వచ్చేసి చిన్న అంచు, బ్లౌజ్ మాత్రం ఖరాబ్ అయిపోయినాయండి, ఏవి బాగలేవు. సో శారీస్ ఒక్కటి ఉంచుకున్నాను, దాన్ని కూడా ఒక్కసారి కట్టినట్టున్నా నేను, అంతే. అలా అని మమ్మీ వాళ్ళు పెట్టినవి బాగున్నాయా అంటే, మమ్మీ వాళ్ళు పెట్టినవి కూడా బాగాలేవండి. ఇది కూడా మా మమ్మీ వాళ్ళు 9,000 పెట్టి తీసుకున్నారు. సో ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. మొత్తం మల్టీ కలర్ పట్టు శారీ అని చెప్పి తీసుకున్నారు. ఏదో 1 షేడో డబుల్ షేడో అయితే బాగుంటుంది, కానీ ఇంత మల్టీ కలర్ అస్సలు బాగాలేదండి. నాకు కూడా అసలు నచ్చలేదు ఇవి. యాక్చువల్లీ ఈ సెలెక్షన్ మా మమ్మీయో మా డాడీయో చేస్తుంటే నాకు బాగుండేది, కానీ ఆ టైంలో వాళ్ళకి కుదరలేదు. అలా అని అవతల వాళ్ళు చేసిన సెలెక్షన్ బాగలేదు అని కాదు, కానీ నాకు సూట్ అవ్వలేదు అనమాట. మమ్మీ డాడీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి మనకి ఎలా అయితే నచ్చుతుంది అనేది ఐడియా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళకి టైం లేకపోవడం అంత, దానివల్ల ఏంటంటే ఇది ఇలా వచ్చేసింది అనమాట. దానికి కూడా చిన్న అంచు వచ్చిందండి, కానీ బుట్టి మాత్రం చాలా ఉంది. ఇది మాత్రము శారీ ఆల్ ఓవర్ శారీ మంచిగా బుట్టి వచ్చి ఉందన్నమాట. బ్లౌజులు ఖరాబ్ అయిపోయాయండి, సో దేనికి బ్లౌజ్ లేదు, అదనమాట. ఎంత చెమట వస్తుంది చూసారా. ఇక్కడేమో ఇది మాకు పెళ్ళైన తర్వాత ఉగాది సారని పెడతారండి. ఇది మా డాడీ, మా మమ్మీ, నేను ముగ్గురం వెళ్ళి తీసుకున్నాం అనమాట. అప్పుడు బెనారస్లో హాఫ్ నెట్ శారీస్లో సాఫ్ట్ నెట్, బెనారస్లో పట్టు శారీస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో అది ఆ మోడల్ అనమాట. అప్పుడు చాలా ట్రెండింగ్ ఉండింది ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. హాఫ్ ఏమో మెరూన్, హాఫ్ ఏమో గోల్డ్ కలర్లో ఉంటుంది. ఎంత బాగుందంటే ఈ శారీ, నాకు చాలా ఇష్టము. బ్లౌజు అంటే అప్పుడు కొంచెం అది పైకి వెళ్ళిపోవడం వల్ల నేను బ్లౌజ్ ఖరాబ్ అయిపోయిందండి. తర్వాత వాడేసాను నేను రెగ్యులర్గా, శారీ మాత్రం ఉంచుకున్నాను అనమాట. ఆ బ్లౌజ్ మా మమ్మీయే కుట్టారు నాకు. సో అదనమాట ఆ శారీ. ఓవరాల్గా ఆ శారీ బోర్డరే వస్తుందండి, రన్నింగ్ పళ్ళు కూడా. సో అయితే మా బాబు కడుపులో ఉన్నప్పుడు అన్నీ చేశారు, కానీ మా అత్తమ్మ వాళ్ళు మాకు శ్రీమంతం లేదు, మేము చేసుకోలేము అని అంటే, సర్లే అని చెప్పేసి మాకు ఉండదు అని అంటే, మా మమ్మీ శారీ వాళ్ళు ఒక్కటి స్కిప్ చేశారండి. అప్పుడు శ్రీమంతానికి ఏమీ తెలియలేదు. బట్ మళ్ళీ మా పాప నేను కడుపుతో ఉన్నప్పుడు
మా మమ్మీ 9th మంత్లో ఈ శారీ కొనుక్కొని నాకు తీసుకొచ్చి పెట్టారనమాట. ఇది ఆ శారీ. సో, ఆ శారీ వచ్చేసి మొత్తం ఇట్లా అనమాట. నెమలి గ్రీన్ అంటారు కదా! దాని మీద గోల్డ్ కలర్ బుట్టి వచ్చింది. పైన అంచు చిన్నదనమాట. అప్పుడు చిన్న అంచులు వచ్చున్నాయండి. పట్టు శారీస్ అన్నీ ట్రెండ్ అయ్యాయన్నమాట. ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది. దీని మీద బ్లౌజ్ మా మమ్మీయే స్టిచ్ చేశారు. అయితే దీని స్టోరీ ఏంటంటే, యాక్చువల్లీ మేము అప్పుడు మా ఐదో మావయ్య కూతురు వెడ్డింగ్ ఉందన్నమాట. వెడ్డింగ్ ఉంటే ఆ బ్లౌజ్ మొత్తం మా మమ్మీ చక్కగా గోల్డ్ లేసేసి స్టిచ్ చేశారు. అందరు మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజులు వేసుకుంటుంటే నా దగ్గర లేవు. సో, అప్పుడు నేనేం చేశానంటే చక్కగా స్టోన్ లేస్ తీసుకొని వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసరికి మాకు నైట్ 12 అయింది. 12 నుంచి ఆల్మోస్ట్ నేను 1-3 దాకా కూర్చొని అదంతా కుట్టుకొని చక్కగా ఆ ప్యాచ్ వర్క్ అంతా స్టిక్ చేసుకొని మార్నింగ్ పెళ్ళికి రెడీ అయ్యి 3 నుంచి మళ్ళీ 4 వరకు పడుకున్నా. ఒక 1 అవర్ అంతే. మళ్ళీ మార్నింగ్ పెళ్ళికి రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. సో, అంత స్టోరీ ఉంది దీనికి. అప్పుడు ఇది చాలా సెట్ అయిందండి. నాకు చాలా ఇష్టము. సో, పిక్స్ నా దగ్గర ఏమీ లేవు. ఫోన్ ఒకటే కదండి నాకు. సో, ఫోన్లో స్పేస్ ఎక్కువ ఉండటానే డిలీట్ చేస్తున్నాను అనమాట. సో, అది దీని మ్యాటరు. అందుకే పిక్స్ దేనికి నేను యాడ్ చేయలేకపోతున్నాను. ఉన్నవే చూపిస్తున్నానండి. అన్యదా భావించకండి, సరేనా? సో, ఆ స్టిక్ చేసినవి అవి చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పటికీ కూడా ఈ శారీ చాలా బాగుంటుంది. మా మమ్మీ ఏది కుట్టినా కండి నాకు అద్దినట్టు ఉంటుందండి బ్లౌజులు. బయట ఇచ్చినవన్నీ ఆల్మోస్ట్ అవకతవకలుగానే అయిపోయాయి అన్నమాట. అదే చెప్తున్నాను. అదిగో 4కి ఫినిష్ చేసుకొని పెళ్ళికి వెళ్ళానని. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాది ఫోను వాయిస్ తీసుకోదండి తొందరగా. మొత్తం రికార్డ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అప్పుడు కొంచెం లౌడ్గా వస్తుంది. డైరెక్ట్ వ్లాగ్ పెడదామంటే కుదరడం లేదనమాట. ఇది వచ్చేసి మా ఆడపడుచు పెళ్ళికని పెడతారు కదండి ఇంట్లో కోడలికి, అప్పుడు పెట్టారనమాట. సో, తెచ్చిన తర్వాత నన్ను పిక్ చేసుకోమంటే నేను వేరే కలర్ పిక్ చేసుకున్నాను. బట్ మళ్ళీ తర్వాత ఏమన్నారంటే, ఇది నీకోసం అని తెచ్చాము ఈ కలరు అని చెప్పారు. సో, ఇంకా అలా అన్నప్పుడు ఏం చేస్తాంలే అని వాళ్ళు తెచ్చిందే నేను పిక్ చేసుకున్నాను. ఫస్ట్ నన్ను పిక్ చేసుకోమంటే నేను వేరేది పిక్ చేసుకున్నాను అనమాట. బట్ ఇది కూడా నాకు నచ్చలేదు. ఇది కూడా నాకు సూట్ అవ్వలేదన్నమాట. అది వచ్చేసి పళ్ళు చిన్న అంచే. దీని బ్లౌజ్ చూపిస్తాను. దీని కాస్ట్ ఎంత పడిందో కూడా నాకు తెలియదండి ఆ టైంలో. బ్లౌజులు అవన్నీ కింద మీద ఉన్నాయి కదండి, కొంచెం వెతుక్కొని చూపిస్తున్నాను అనమాట. సో, ఇది వచ్చేసి మా మావయ్య మా ఆడపడుచుకి ఉగాది సారి పెట్టేటప్పుడు ఆయన చక్కగా నన్ను తీసుకెళ్ళారండి. అప్పుడు తీసుకెళ్తే మా మావయ్య నేను వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఈ శారీ. అయితే అప్పుడు నాకు నచ్చింది ఈ కలరు. సో, నేనే పిక్ చేసుకున్నాను. పట్టు శారీ ఇది కూడా, కానీ బ్లౌజ్ మాత్రం చెడగొట్టారండి. అప్పుడు బయట కుట్టించాను నేను. సో, మొత్తం ఖరాబ్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి ఇంతవరకు దీని మీదకి బ్లౌజ్ సెట్ అవ్వలేదు. అంటే టైం దొరకలేదు నాకు. ఎటు అన్నా వెళ్ళేటప్పుడు, ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కట్టన్ శారీస్ కావాలి కదా, వాడని శారీస్ అని ఉంచుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇంతవరకు దీని మీదకి బ్లౌజ్ అనేది సెట్ చేసుకోలేదు. ఇది వచ్చేసి పళ్ళు అనమాట, చిన్న అంచు వచ్చింది. సో, ఆల్ ఓవర్ బుట్టి ఉంటుందండి ఇది. అదనమాట దీని స్టోరీ. కానీ ఇది ఎప్పుడు కడతానో తెలియదు, ఇంతవరకు కట్టుకోలేదు. ఇది మా మావయ్యతోనే వెళ్ళి నేను పిక్ చేసుకున్నాను. సో, మా తోటికోడలికి నేనే తీసుకున్నానండి ఆ రోజు. తనకేమో ఎమరాల్డ్ పచ్చలో తీసుకున్నాను, నేనేమో ఇట్లా బచ్చల పండులో తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువగా ఏమీ షాపింగ్ చేయనండి. నా దగ్గర ఉన్న చీరలన్నీ ఆల్మోస్ట్ మా మమ్మీ వాళ్ళు పెట్టినవి, మా అత్తమ్మ వాళ్ళు పెట్టినవి అన్నీ కలిపి ఫస్ట్ టైం ఈ వ్లాగ్ కోసమని తీసి బయట పెట్టాను. లెక్కేసాను, మొత్తం 27 ఉన్నాయండి. నా మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది. సో, 7 శారీస్ పెళ్ళప్పుడు అటు ఇటుగా పెట్టినవి తీసేసినా కానీ సంవత్సరానికి వచ్చి 2 చీరలేనండి. ఆ 2 చీరలు కూడా అమ్మ తరపు నుంచో లైక్ ఆల్మోస్ట్
అత్తమ్మ వాళ్ళ తరపు నుంచి, అమ్మ తరపు నుంచి వచ్చినవే. అలా అని నేను కొనుక్కొని ఏడ్చినయి బాగున్నాయా అంటే, నేను కొనుక్కొని ఏడ్చినయి కూడా బాలేవనమాట. ఇవి వచ్చేసి మా తోటికోడలు నేను ఎళ్ళి మా అత్తమ్మ వాళ్ళు పెట్టినట్టుగా కొనుక్కున్నాము. కొన్ని మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని కొనుక్కున్నామనమాట. అప్పుడు దేనికో మా ఊర్లో విగ్రహ ప్రతిష్టకు ఎప్పుడో ఎళ్ళి కొనుక్కున్నాము. ఇద్దరం కొనుక్కొచ్చి బ్లౌజులు కూడా కుట్టించుకున్నామండి. వీటి మీద బ్లౌజులు చెడగొట్టారు. చీర అస్సలు బాగలేదు. ఇద్దరికీ ఐడియా లేదు. సో, ఇప్పటికి కూడా నవ్వొస్తది. ఎళ్ళి పిచ్చి చీరలు కొనుక్కున్నామని. ఇదొచ్చేసి 3000 మల్టీ కలర్ మళ్ళీ ఫుల్ జరీ ఉంది. అక్కడ చూడ్డానికి బాగుంది గానీ, ఇంటికొచ్చినాక అసలు ఇద్దరికీ ఎవరి చీర ఎవరికీ నచ్చలేదు. సేమ్ ఇదే ప్యాటర్న్‌లో కొనుక్కున్నాం ఇద్దరం. మా తోటికోడలిది వచ్చేసి పింక్, బ్లూ ఇంకొక కలర్ ఏదో. నాదేమో పెసరగింజ కలరు, బ్లూ, పింక్ వచ్చింది. తనది పింకు, బ్లూ ఇంకొక షేడ్ ఏదో వచ్చిందండి. సో, అదనమాట. ఇలా ఉంటదండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మా మరిది పెళ్ళికని ఈ చీర పెట్టారు. అప్పుడు కూడా నేను వేరేది పిక్ చేసుకున్నాను. పిక్ చేసుకోమంటే మళ్ళీ అన్నారు, అది కాదు ఇది తెచ్చాము అనని. మళ్ళీ సర్లే అని ఇది తెచ్చుకున్నాను. ఇచ్చారు కదా అని. ఇది కూడా అస్సలు బాలేదండి. గలీజుంటది ఈ చీర అయితే. నాకు నచ్చను కూడా నచ్చదు. మరి అంటే నేనెప్పుడు శారీస్‌లో కాస్ట్ అనేది చూడనండి. నాకు కాస్ట్ ఇంపార్టెంట్ కాదు. తక్కువ ఖరీదా, ఎక్కువ ఖరీదా కాదు. మన ఒంటికి నప్పితే అది ఫుల్ సాటిస్ఫై ఉంటాం ఎవరమైనా కానీ. మన ఒంటికి నప్పకుండా, మనకి కంఫర్టబుల్ లేకుండా, మనల్ని అది ప్రెజెంట్ చేయలేకపోతే ఆ క్లాత్ గానీ, ఆ కలర్ గానీ నాకు అస్సలు నచ్చదు. సో, దాని పళ్ళు వచ్చేసి అదనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా అలాగే ఉంటది. బ్లౌజ్ కూడా కుట్టిచ్చినా గానీ ఆ రోజు పెళ్ళిలో అది కూడా వేసుకోలేదు. నాకు బ్లౌజ్ కూడా దీనికి తగ్గట్టు కుట్టమన్నాను. వాళ్ళేమో పిచ్చి పిచ్చిగా ఏంటి క్లాతులు లేనట్టుగా, అతుకులేసినట్టుగా కుట్టారు. బ్లౌజ్ పీస్ కూడా అంతగా ఏం బాగలేదు. బ్లౌజ్ పీస్ కలర్ కూడా బాగలేదు. సో, ఇదైతే నాకు వరస్ట్ అంటే వరస్ట్. దీన్ని కూడా నేను ఒక్కటేసారి కట్టాను. 9th మంత్‌లో మా బాబుని తీసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి నిద్రకెళ్ళినప్పుడు మా డ్యాడీ ఫోటోషూట్ చేపిస్తుంటే, ఫోటోషూట్ అంటే పెద్దగా కాదు. గుర్తు కోసం ఫోటోలు తీపిస్తుంటే ఫోటోగ్రాఫర్‌ని పిలిచి, నా దగ్గర ఏమీ లేక ఇది తీసుకొని ఇంక దీని మీద దిగాను అంతే. అదనమాట దీని స్టోరీ. ఆ టైంలో అరగంట సేపు ఫోటోలు దిగేంత సేపు కట్టుకున్నాను. ఇంకంతే. మళ్ళీ దీన్ని టచ్చే చేయలేదు. ఏదన్నా దీనికి ఆల్టర్‌నేటివ్ బ్లౌజ్ ఏదన్నా సెట్ చేస్తే బావుంటదేమో చూడాలి ఇకనైనా. అదనమాట. నాకు అస్సలు నచ్చంది ఏదన్నా ఉంది అంటే అది ఈ శారీ అండి. అన్ని శారీలలో ఇది అస్సలు నచ్చదు నాకు. సో, ఏదైనా కానీ కాస్ట్ నేను అస్సలు చూడనండి. క్వాలిటీ అంటే దాని క్వాలిటీ మనకి ఎంతవరకు సూట్ అవుతుందనేదే చూస్తాను. సో, ఎప్పుడైనా ఒక శారీ కొనేటప్పుడు క్వాలిటీ బాగుండాలి. దాని కంఫర్ట్ మనకి బాగుండాలి. అది మనల్ని ఎంతో కొంత ప్రెజెంట్ చేయగలగాలి. మన స్కిన్‌ని కానీ, మనల్ని కానీ. సో, అప్పుడే సాటిస్ఫై అవుతాము. మీరేమంటారనేది కామెంట్ బాక్స్‌లో నాకు చెప్పండి. ఓకేనా? సో, ఇది కూడా వచ్చేసి అదే రోజు మా తోటికోడలు, నేను అత్తగారు, అమ్మగారు పెట్టాలి అని అంటే, అప్పుడు అదేమో అత్తగారు పెట్టినట్టుగా, ఇదేమో మమ్మీ వాళ్ళు పెట్టినట్టుగా మేమిద్దరమే ఎళ్ళి 2 సైడ్స్ పెట్టే వాళ్ళ శారీస్ మేమే సెలెక్ట్ చేసుకున్నామనమాట. సో, దీని ప్లేస్‌లో తను ఏ శారీ సెలెక్ట్ చేసుకుందో నాకు అంతగా గుర్తులేదు. ఇది మాత్రం ఆల్ ఓవర్ బుట్ట అంతా ఇట్లా గోల్డ్ బుట్ట వస్తది. బ్రింజాల్ కలర్ వచ్చేసి అంచొచ్చిందనమాట. అదే కలర్‌లో పళ్ళు వచ్చింది. దానికి పింక్ కలర్ లేస్ బోర్డర్ ఏపిచ్చాను. బట్ బ్లౌజ్ పీస్ బాగలేదని చెప్పేసి మళ్ళీ సాఫ్ట్ నెట్టెడ్‌లో బోట్ నెక్ పెట్టి బ్లౌజ్ కుట్టించాననమాట. దేనికి బ్లౌజ్ పీసులు సరిగ్గా రాలేదండి కుట్టించుకుందామంటే. సరేలే అని చెప్పేసి దీనికి సపరేట్‌గా కుట్టించాను. దీనిది మా ఆడపడుచు పెళ్ళప్పుడు శారీ బ్లౌజ్ చూపిస్తాను చూడండి. అంటే వ్లాగ్ కదండీ! కొంచెం అప్ అండ్ డౌన్ కిందికి మీదికి అవుతున్నాననమాట. సో, నేను సెలెక్ట్ చేసుకొని ఏడ్చినవి కూడా ఇట్లాగే ఉన్నాయన్నమాట. అది. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడు కొంచెం కలర్ సెలెక్ట్ చేసుకోవడము, క్లాత్ సెలెక్ట్ చేసుకోవడము అట్లా కొంచెం డెవలప్ అవుతున్నాను. ఇదొచ్చేసి మా ఆడపిల్ల పెళ్ళికి, ఆడపడుచు పెళ్ళికి ఇది
ఆ శారీ మీద బ్లౌజ్ అండి. అప్పుడు ఇట్లా స్టోన్‌లేసేసి ఇట్లా కుట్టేవాళ్ళనమాట. సో, ఇది కుట్టిచ్చాననమాట. అంతే. ఇంకా నా దగ్గర ఏ కంప్యూటర్ వర్క్ డిజైనర్ బ్లౌజులు ఏయి లేవండి. ఉన్నాయే అవి. నేను ఆల్మోస్ట్ ఏ ఫంక్షన్స్‌కి ఎటు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపననమాట. ఎక్కువ నేను టెంపుల్స్‌కి వెళ్ళమంటే గిర్రన ఇలా ఎళ్ళిపోతాను. బట్ మరీ ఎళ్ళాలి తప్పదు అనంటే మాత్రం ఆహ్, మన ఇంట్లోది ఇక తప్పదు అంటే మాత్రం అటెండ్ అవుతాను. అంతకు మించి నేను ప్రిఫర్ చేయను. ఇదొచ్చేసి ఆన్‌లైన్‌లో కొనుక్కున్నాను ఈ బ్లౌజ్ దేని మీదకన్నా సెట్ అవుతదని. బట్ ఇంతవటికి వేసుకోలేదండి. అదనమాట దీని సంగతి. ఒక్కసారి కూడా వేసుకోలేదు. సో, అదనమాట అండి. క్వాలిటీ బావుండాలి. దాని రేటు కూడా మనకి తగినట్టుగా మనం ఎంతైతే ఎంత అయితే బేర్ చేయగలమో దానికి తగ్గట్టుగా క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవాలండి. సో, ఇది ఆహ్, ఈ బ్లౌజు నా దగ్గరున్న శారీస్‌కి సంబంధించి నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. అలా అని చెప్పి బాగుండాలి, మనకి కంఫర్ట్ ఉండాలని ఎక్కువ రేటు పెట్టాలా అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చెయ్యను. నేను ఎంతవరకైతే పెట్టగలనో అందులోనే నేను క్వాలిటీ దాన్ని అది ఎంతవరకు మనల్ని రిప్రజెంట్ చేస్తుంది మనల్ని అనేది చూసుకొని కొనుక్కోవాలని నేను ఫీల్ అయ్యాననమాట. సో, ఇదొచ్చేసి ఆల్మోస్ట్ మా బాబు కూడా పుట్టున్నాడు. ఏదో పండక్కి దసరాకో, సంక్రాంతికో వెళ్ళాము. వెళ్తే ఆ రోజు మా డ్యాడీ రాలేదండి. అమౌంట్ ఇచ్చి "నువ్వు కొనుక్కోపోమ్మా" అంటే నేను మా ఊర్లో కొనుక్కున్నాను వెళ్ళి. అయితే ఇది ఎందుకు పెట్టానా అనిపించింది. అస్సలు బాలేదు ఇది కూడా. అప్పటికి నాకు తెలవదు. సో, అదనమాట ఈ శారీ. జార్జెట్ వచ్చి మొత్తం లేస్ బోర్డర్ వచ్చి ఉంటది. ప్రిల్ స్పాట్ వచ్చేసి హాఫ్ నెట్ ఉంటదనమాట. చాలా హెవీగా, బరువుగా ఉంది. అక్కడ చూడ్డానికి బాగా అనిపించింది. తర్వాత ఇది కట్టుకుంటే అస్సలు కట్టుకోలేకపోతున్నాము. అంత బరువుందనమాట. దీని మీద బ్లౌజ్ కూడా సరిగ్గా రాలేదండి. వరస్ట్‌గా వచ్చింది. ఏంటో మరి నాకు ఏ శారీ కొన్నా బ్లౌజ్ పీసులు సరిగ్గా రావట్లేదు. దీని మీద బ్లౌజ్ పీస్ సెపరేట్‌గా వెల్వెట్ క్లాత్‌తో మ్యాచ్ అయ్యేటట్టు తీసుకొని కుట్టించాననమాట. ఆ బ్లౌజ్ కూడా ఓకేగా కుట్టారు. సో, దాన్ని నెక్ అనేది నాకు బ్యాక్ సైడ్ నెక్ ఏదైతే ఉందో అది పైకెళ్ళిపోతుంటే సరేలే అని చెప్పేసి డైలీ వేర్ కింద పెట్టేశాను. ఆ వెల్వెట్ కలర్‌లో కుట్టించాననమాట. తర్వాత చూపిస్తాను. అక్కడెక్కడో ఉంది చూపిస్తానని చెప్తున్నాను. సో, తీసుకొచ్చాననమాట. డైలీ వేర్ కింద వాడేస్తున్నానండి ఇది. సో, అప్పుడు దీని మీదకి సెపరేట్‌గా తీసుకొని ఆ వెల్వెట్‌కి మ్యాచ్ అయ్యేటట్టు కుట్టించాననమాట. అది శారీ. ఆహ్, ఇది కూడా కొంచెం బ్యాక్ నెక్ పైకెళ్ళిపోతుందండి. అందుకని నేను ఇంకా ఇది డైలీ వేర్ కింద పెట్టాను. దాన్ని లెహెంగానో ఏదైనా క్రాప్ టాప్ కిందన్నా యూజ్ చేస్తాను మా పాపకి. సో, అందుకని దీన్ని అట్లాగే పెట్టాను. ఇంకొక శారీ కూడా ఉంది. మా మమ్మీ కొనిపించింది. అంటే అమౌంట్ మా మమ్మీయే ఇచ్చింది కానీ సెలెక్షన్ నేను చేసుకున్నాననమాట. దీని మీద బ్లౌజ్ ఉందండి. మా అన్నయ్య పెళ్ళికి కట్టుకోలేదు కదా! ఇది ఇంత మట్టుకి అని చెప్పేసి కట్టుకుందామంటే ఎంత బ్రాడ్ పెట్టారో అసలు. దాన్ని ఏ నెక్ అంటారో తెలవదు. పూసలేసేసేసి నా మొఖాన్ని పడేశారు. మొత్తం క్లాత్ అంతా కట్ చేసి అసలు ఎంత డీప్ అంటే అంత డీప్ అయింది. ఆ రోజు శారీ అయితే పొట్లంలాగా చుట్టుకొనే తిరిగాను మా అన్న పెళ్ళప్పుడు. మా అన్న పెళ్ళికి నేనే సెలెక్ట్ చేసుకున్నాను. శారీ చూపిస్తాను కానీ అది బాగుంది కానీ టైం లేదండి. కుట్టించుకునేంత టైం లేదు. సో, ఇది ఇంతవటికి కట్టుకోలేదు కదా అని కట్టుకుంటేనేమో ఇదైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ శారీ బ్లౌజు నేనే సెలెక్ట్ చేసుకున్నాను కదా చూడండి. అది అంతే. దీని మీద బ్లౌజు వచ్చేసి బ్రింజాల్ కలర్‌లో సాఫ్ట్ నెట్‌లో బోట్ నెక్‌లో కుట్టించానండి. సో, హాఫ్ స్లీవ్సే పెట్టాను. చూపిస్తాను చూడండి. ఆ అంచుకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాననమాట. ఎంత స్వెట్ వస్తుందోనండి సమ్మరు. పల్లెటూర్లు బావుంటాయి కానీ ఎండాకాలం వచ్చినప్పుడు పవరు లో వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయితే మన పరిస్థితి ఉంటది. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు కదండీ. కొన్ని కావాలంటే కొన్ని తట్టుకోవాలి. అదనమాట. సో, ఇక్కడొచ్చేసి ఈ బ్లౌజ్ చూస్ చేసుకున్నాను నేను. ఇది కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. పట్టు శారీ మీదకి సాఫ్ట్ నెట్ ఒకవేళ ట్రై చేస్తే ఎలా ఉంటదా అని.
కుట్టించుకొని కూడా 3, 4 ఇయర్స్ అవుతుందండి ఇది. కానీ ఇంతవటికి వేసుకోలేదు. దీనికి టైం రావట్లేదు. ఏదన్నా టెంపుల్‌కి అట్లా వెళ్ళేటప్పుడు కావాలి కదండీ! సో, అప్పుడు మాత్రం వేసుకుంటే తప్పకుండా చూపిస్తాను. హాఫ్ స్లీవ్స్ పెట్టి, బోట్ నెక్ పెట్టి, బ్యాక్ ఓపెన్ అండి ఇది. సో, అట్లా స్టిచ్ చేపిచ్చాననమాట. పర్ఫెక్ట్‌గానే స్టిచ్ అయింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి కొంచెం విజిబుల్‌గా ఉంటాయి. లైనింగ్ ఏమీ వేయించలేదు. అదనమాట దాని శారీ స్టోరీ. సో, అది కూడా ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ నేను అస్సలు ఇంట్రెస్ట్ చూపను బయటికి వెళ్ళడం, లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్‌కి ఎటూ వెళ్ళనండి. చెప్తున్నాను కదా! మా రిలేటివ్స్ ఇక తప్పదు ఇంట్లోది ఇది అంటే తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. మా మమ్మీ స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ మాత్రం 2, 3 టైమ్స్ కట్టుకున్నానని చెప్తున్నాను మీకు. సో, ఏంటంటే నాకు ఎక్కడికన్నా వెళ్ళాలన్న భలే హెడేక్ వచ్చేస్తది. ఏమంటే ఎందుకో తెలీదు. అంత కంఫర్టబుల్‌గా కూడా ఉండలేను. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన కాడ నుంచి వెళ్ళిన కార్యక్రమం పక్కన పెడితే ఇంకా వేరే వేరే టాపిక్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అదొక్కటి నాకు నచ్చదు. మీకెవరికన్నా ఇలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ మడత పెట్టుకోవడానికి మళ్ళీ టైం ఉంటుంది చూడండి. భలే దోల తీరిపోతుంది మనకి. ఈ శారీ వచ్చేసి నేనే సెలెక్ట్ చేసుకున్నాను. జార్జెట్‌లో చాలా లైట్ వెయిట్‌గా ఎంత బావుందో. ఇట్లాంటివి ఏంటంటే జస్ట్ నైబర్స్‌కి ఏదైనా చిన్న చిన్న నైబర్స్ వాళ్ళు పిలుస్తారు కదండీ! వ్రతానికో, నోముకో అట్లా ఎళ్లి అటెండ్ అవ్వడానికి బావుంటాయి. అండ్ టెంపుల్స్‌కి వెళ్ళడానికి కూడా బావుంటాయి. ఈ బ్లౌజ్ కూడా బయటే స్టిచ్ చేపిచ్చాను. మా మమ్మీ పాపం కుట్టలేకపోతుందండి. అంటే స్పెట్స్ పెట్టుకొని కుట్టాలి కదా! ఎందుకు తనని స్ట్రెస్ చేయడము, ఇంట్రెస్ట్‌గా ఎప్పుడైనా కుడతా అన్నప్పుడు ఏదైనా కుట్టించుకుందాంలే అని బయటిస్తే, ఆ పోట్లీ బాల్స్ ఏమో పెద్దగా పెట్టారు. ఆ టాసిల్స్ ఎనక థ్రెడ్ చూడండి పలుకుతాడు కట్టినట్టు కట్టేశారు. ఇవన్నీ నేను తర్వాత చేంజ్ చేసుకోవాలి. బయట నుంచి నేనన్నా కొనుక్కొచ్చుకొని కుట్టుకోవాలండి. అయి అస్సలు నచ్చలేదు నాకు. సో, అట్లా ఫ్రంట్ బోట్ నెక్ పెట్టి, బ్యాక్ ఓపెన్ పెట్టి పోట్లీ బాల్సా ఏమంటారు? అట్లా ఆ డిజైన్ అనేది వేయించాననమాట. మా మమ్మీకి చెప్తే అంటది, "ముందు తెలవదా" అంటది. నిజమే కదండీ మరి, అంతే కదా! అదనమాట. సో, కుట్టించుకునేటప్పుడు తెలవదా అని అంటది. ఎంత చెప్పినా గానీ వాళ్ళు ఏదో ఒకటి చేసేస్తారండి. ఇంకా ఈ శారీ వచ్చేసి జార్జెట్‌లో నెట్టెడ్ బోర్డర్ అని వస్తుందండి. ఇది కూడా మా మమ్మీ ఇంటి ముందుకొస్తారు కదండీ! ఆళ్ళ దగ్గర తీసుకొని ఇప్పించింది నాకప్పుడు. అయితే దీనికి ఏం చేశానంటే, మా ఐదో మావయ్య కూతురు వెడ్డింగ్ అప్పుడు రేపు వెడ్డింగ్ అనగా ఈరోజు ఆడపిల్లలు టెంపుల్‌కి అట్లా వెళ్తారు కదండీ! బ్యాండ్ మేళంతోని. ఆ రోజు నా దగ్గర కట్టుకోవడానికి ఉన్న వాటిల్లో ఇంక ఇదే బెస్ట్ అనిపించి ఇది కట్టుకున్నాననమాట. సో, మొత్తం గోల్డ్ కలరు లేస్ బోర్డర్ వస్తది. రన్నింగ్ వచ్చేస్తదండి మొత్తము. అదే అనమాట పళ్ళు. పళ్ళుకి కూడా సేమ్ నెట్టెడ్ బోర్డర్ వచ్చేస్తది. పైన వచ్చేసి చిన్న గోల్డ్ కలర్ లేస్ బోర్డర్ వస్తదనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్. బ్లౌజ్ వచ్చేసి అదే ప్లెయిన్ కలర్ ఇచ్చారండి జార్జెట్. అయితే దాని మీదకి నేను సాఫ్ట్ నెట్టెడ్ గోల్డ్ కలర్‌ది వేసి స్టిచ్ చేయించాననమాట. అయితే ఏం చేస్తారంటే భలే బిజినెస్ స్టాటిస్టిక్స్ అండి. ఏమంటే బ్లౌజ్ అంతా బాగా కుట్టినా గానీ, ఆ ఉక్సులు ఎందుకనో మరి అంత జంగు పట్టేవి, డెలికేట్‌వి ఏస్తారు. అప్పుడు ఎంత ఖరీదు గల బ్లౌజ్ అయినా గానీ, ఆ ఉక్స్ పార్ట్ వరకి మొత్తం జంగు పట్టి, కలర్ అంతా షేడ్ అవుట్ అయిపోయి, భలే అయిపోతాయండి. నాలాగా ఎవరికన్నా అయితే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇట్లా ఎప్పుడు స్టిచ్ చేయొద్దు. మంచి క్వాలిటీ ఉక్స్ మెయింటైన్ చేయాలి కదా! ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే మనం మినిమం ఒక 5, 6 శారీస్‌కి మ్యాచ్ అయ్యేటట్టుగా స్టిచ్ చేయించుకుంటాం. కుట్టుగుల్లి తక్కువ ఉండదు కదండీ! అవిగో చూడండి ఆ టాసిల్స్ పలుకు దారాల్లాగా వేసేస్తారు. ఇవన్నీ నేను ఎప్పుడోకప్పుడు మళ్ళీ మొత్తం కొనుక్కొచ్చుకొని నీట్‌గా కుట్టుకుంటాను. సో, అదనమాట.
మొత్తం కలరు షేడ్ అవుట్ అయిపోయింది. ఆ శారీ మీదకి అట్లా మ్యాచ్ చేయించుకొని కుట్టించుకున్నాను. అప్పుడు ఇట్లా కూడా కుట్టించుకుంటున్నారండి. గోల్డ్ కలరు లేకపోతే మొత్తం సెల్ఫ్ కలరు అట్లా సాఫ్ట్ నెట్ వేసుకొని కుట్టించుకుంటున్నారు. మళ్ళీ చూడండి అసలు 5 మీద పెట్టాను నేను ఫ్యాను. మొత్తం అప్ అండ్ డౌన్ లో వోల్టేజ్ వల్ల బాగా స్వెట్ వచ్చేస్తుంది. ఇంకా సరేలే అని చెప్పి వీడియోస్ తీస్తూ చెప్తున్నాను అనమాట. అది దీని శారీ స్టోరీ. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వేరే శారీ మీద బ్లౌజు అన్నీ చూపించేసానా. మా అన్నయ్య పెళ్ళికి నేను సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాను కదండి, అదనమాట ఈ శారీ వచ్చేసి కల్నేత పట్టు అండి. ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో, ఎంత బాగా ఎలివేట్ చేస్తుందో ఈ శారీ నాకు చాలా ఇష్టము. మా అన్నయ్య పెద్ద కొడుకు పుట్టెంటికలప్పుడు ఈ శారీ కట్టుకున్నాను. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఈ శారీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అప్పటికి కొంచెం ఐడియా వచ్చింది. ఆల్మోస్ట్ మా అన్నయ్య వెడ్డింగ్లో మా వదిన శారీ, మా మమ్మీ, నేను, మా డాడీ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఆ సెలెక్షన్లో మా వదిన సాటిస్ఫై అయిపోయింది, మేము సాటిస్ఫై అయిపోయాము. ఇంకా నా శారీ కూడా నేనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఎందుకంటే ఒకసారి ఎంత కాస్ట్ పెట్టి మనం కొన్నామన్నది కాదు కదండి, అది మన ఒంటికి నప్పకుండా పిచ్చి పిచ్చిగా ఏదో కుక్కలెమ్మడి పడినట్టు గంగిరెద్దులు ఆడిచ్చేటట్టుగా ఎట్నో ఉంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి. ఎంత కాస్ట్ పెట్టి కొన్నామన్నది కాదు, మనకి ఎంత నచ్చింది, మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నామో ఆ కలర్ మన స్కిన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. సో అదనమాట ఆ శారీ. ఇది నేను ఇష్టపడి కొనుక్కున్నాను. 3000 పడింది. సో అట్లా వేసుకొని ఉతికేసి ఫోల్డ్ చేసి పెట్టానండి. డ్రై వాష్కి కానీ ఐరన్కి కానీ ఇస్తే దీని లుక్ అనేది తెలుస్తుంది. ప్లెయిన్ వచ్చేసిందండి బార్డరు. సో ఎప్పుడన్నా నేను కట్టుకుంటే చూపిస్తాను. ఆల్మోస్ట్ 64 ఉన్నానండి ఇప్పుడు వెయిట్, నా హెల్త్ ఇష్యూ వల్ల. సో వెయిట్ లాస్ అయినప్పుడు అది కట్టుకున్నప్పుడు తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను. దీని బ్లౌజ్ వచ్చేసి హాఫ్ స్లీవ్స్ పెట్టి పఫ్ హ్యాండ్స్ పెట్టించాను. చూపిస్తాను చూడండి. మొత్తం మడతేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ తర్వాత. ఇదిగోండి గోల్డ్ కలరును గ్రీన్ ఉంది కదా, అయితే నేను ఆ గోల్డ్ కలర్ కోసమని ఓన్లీ హ్యాండ్స్ కోసమని సపరేట్గా కొంచెం క్లాత్ తీసుకొని దానికి బోర్డర్లో వచ్చిన గ్రీన్ ఏదైతే ఉందో అది యాడ్ చేశాను. మళ్ళీ టాసిల్స్ వెనక ఈ థ్రెడ్ ఉంది కదా అది చూపిస్తున్నాను చూడండి. అవి కూడా సరిగ్గా స్టిచ్ చేయలేదండి, ఇవన్నీ మార్చుకోవాలి నేను. ఉన్నాయే సరిగ్గా కుట్టించుకోలేదు, సరిగ్గా లేవంటే దానికి తోడు ఈ తాళ్ళు తోకలు అన్నీ పిచ్చి పిచ్చిగా పెట్టేశారు పలుకుదారాలాగా. ఈ పఫ్ హ్యాండ్స్ చాలా బాగున్నాయండి. ఇది కూడా బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టించాను. బోట్ నెక్ శారీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. కొంచెం మనం కాన్షియస్లో లేకపోయినా శారీ అనేది ఆ స్ట్రిప్స్ కొంచెం అటు ఇటు అయినా కానీ కవర్ చేస్తుందని మ్యాక్సిమం బోట్ నెక్ అనేది ప్రిఫర్ చేశాను అనమాట. ఈ శారీ కూడా మా పాప చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఇప్పించింది. అప్పుడు ఎంత బాగా అనిపించిందో ఈ శారీ. కానీ కట్టుకుంటే ఎంత వెయిట్ అండి. సాఫ్ట్ నెట్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి అదే బార్డర్ ఉంటుంది. పళ్ళు పాటు కూడా అంతే. శారీ మొత్తం అట్లా చిన్న చిన్న ఏమంటారు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో కూడిన బుటీస్ ఉన్నాయన్నమాట. అది ఆ శారీ లైట్ యాపిల్ గ్రీను. బ్లౌజ్ కూడా మా మమ్మీ స్టిచ్ చేశారు. ఎంత బాగుంటుందో బ్లౌజ్ ఇప్పటికీ కూడా. సో ఆ బుట్టియే చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా మా పాపకి లెహెంగా కింద క్రాప్ టాప్ ఏదో ఒకటి చేసేద్దాంలే అని చెప్పి ఉంచుకున్నాను. ఆల్మోస్ట్ దానికి ఇప్పుడు 9 years వచ్చేసినాయి. ఇంకా ఎప్పుడు కుట్టిస్తానో ఏమో. ఎక్కువ ఎక్స్పెన్సివ్గా పెట్టడం, ఊరికే కొనడం, కుట్టించడం ఏమీ చేయనండి. ఏదైనా అకేషన్ ఉంటేనే పాపం వాళ్ళకైనా కొంటాను నేను. ఊరికే కొనుక్కోవడం, మళ్ళీ అవన్నీ సెల్ఫ్ల నిండా కుక్కేసుకోవడం, మళ్ళీ అవన్నీ తీసుకుపోయి
చెత్త ఆయనకు వేయడమో లేకపోతే ఎవరికో ఒకరికి ఇచ్చేయడం అలా అని కాదు. సో ఏంటంటే మా పాపకి విడిగా ఊరికూరికే కొంటూ ఉంటాను. ఎందుకంటే పాపం తనకి టైట్ అయిపోవడం, పైకెళ్ళిపోవడం అట్లా ఉంటాయి. తొందరగా చినక్కొట్టుకుంటది గూడా. మా బాబు మాత్రం నీట్‌గా ఉంచుకుంటాడు బట్టలు. సో, తనకెక్కువ పోతాయి కాబట్టి తనకే ఎక్కువ కొంటాను. ఇదొచ్చేసి జార్జెట్ శారీ అండి. డబుల్ బోర్డర్ వస్తది. ఒక సైడ్ యెల్లో బోర్డరు, ఒక సైడ్ వచ్చేసి పింక్ బోర్డరు. చిన్న డ్యామేజ్ ఉందని చెప్పేసి అప్పుడు ఈ శారీ ఎక్కువ కాస్టే ఉంది. బట్ నాకు మాత్రం 400కే ఇచ్చాడాయన. సో, దీని శారీ అదనమాట. అయితే దీని శారీ మీద యెల్లో కలర్ అదిగోండి అక్కడ కొంచెం డ్యామేజ్ ఉందనమాట. చూస్తున్నారా థ్రెడ్? దాన్ని గమ్‌తో స్టిక్ చేద్దామని ఆల్మోస్ట్ ఇది కూడా మా పాప చిన్నగున్నప్పుడు కొనుక్కున్నాను నేను. 9 ఇయర్స్ నుంచి దాన్ని గమ్ పెట్టి స్టిక్ చేసుకోవడానికి నాకు టైం కుదరట్లేదు. 4 టైమ్స్ కట్టుకున్నాను ఈ శారీ కూడా. సో, అదనమాట ఈ శారీ స్టోరీ. దీని బ్లౌజ్ పీస్ యెల్లో కలర్ వచ్చి బాలేదు. అదే బోర్డర్ వచ్చింది. యెల్లో కలర్‌కి మళ్ళీ యెల్లో కలరు, బ్లాక్ బోర్డర్ వచ్చిందనమాట. సో, బాలేదని చెప్పేసి చికెన్ కర్రీ వర్క్‌లో అప్పుడు వస్తున్నాయన్నమాట బ్లౌజ్ పీసెస్. అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నేను కొనుక్కొని దాన్ని విడిగా బయట కుట్టించున్నాను. చెప్పాను కదా పాపం బ్లాక్ బ్లౌజెస్ అయితే పాపం కుట్టలేకపోతుందండి. చూసి చూసి కుట్టాలి, టైం టేకింగ్ ఎక్కువ పడుతుందని చెప్పేసి బయట కుట్టించుకున్నా నేనిది. సో, పైపింగ్ ఏపిచ్చానా ఏపియలేదో తెలవదు. అంటే మా మమ్మీ ఎక్కువ మోడల్స్ ఏం కుట్టరు. నార్మల్‌గా ప్లెయిన్‌గా కుడతారు కాబట్టి కుట్టినంతలో బాగా కుడతారనమాట. సో, మిషన్ కూడా నార్మల్‌దేను. నాకు మా మమ్మీ కుట్టిన బ్లౌజులు నాకు చాలా బాగా సెట్ అవుతాయి. ఇవి పెళ్ళప్పుడు డైలీ వేర్‌కని కొంటారు కదా కొన్ని. సో, ఆ శారీలో ఇదొకటనమాట. అన్నీ ఆల్మోస్ట్ మా బాబుకి ఫీడ్ చేసేటప్పుడు వాడి తొక్కి పడేశాను. కానీ ఈ శారీ చూస్తే నాకు అస్సలు నచ్చదు. నా ఒంటికి అసలు ఇది నప్పనే నప్పదు. ఎందుకు కొన్నారా అనిపిస్తది. మా మమ్మీ కొంచెం సెలెక్ట్ చేసుంటే బాగుండేదని ఇప్పటికీ నేను రిగ్రెట్‌గా ఫీల్ అవుతూ ఉంటాను. నా పెళ్ళి కదా! మా మమ్మీకి నేను కూతుర్ని కదా! మా మమ్మీ ఎందుకు చేయలేదా అనిపిస్తది. సో, అంత టైం లేదు కదమ్మా అప్పుడు అని చెప్తూ ఉంటది అడుగుతూ ఉంటే. సో, బ్లౌజ్ కూడా మా మమ్మీయే స్టిచ్ చేశారు. బట్ శారీ సాఫ్ట్‌గా ఉంది కానీ నాకు సూట్ అవ్వలేదు అంతే. నాకు సూట్ అవ్వలేదు. ఇక అంతే అదనమాట దాని స్టోరీ. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయాసం కూడా వస్తుందండి. ఈ 25, 27 శారీసో ఏమో ఉన్నాయి. వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇట్లా అయిపోతున్నాను. చాలా వార్డ్‌రోబ్‌లుండి అన్నీ కుప్పలు తెప్పలుగా ఉండే వాళ్ళు ఎట్లా వీడియో చేస్తారో ఏమో కదా! ఇంకా నేను కొనను. సో, ఈ శారీ ఎప్పుడైనా కొనుక్కుంటే మాత్రం తప్పకుండా మీతో షేర్ చేస్తాను. మీకు చూపిస్తాను. ఇప్పుడిప్పుడే అనిపిస్తుందండి ఈ స్వెట్ ఈ ఎండకి కొంచెం కాటన్ శారీస్ కొనుక్కుందామా అని. కానీ మనం ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆలోచిస్తూ ఉంటాం కదా! సో, అదనమాట. ఇక మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకొకటండి. మా పాపని 5th మంత్‌కి డెలివరీ చేసి అంతా అయిపోయిన తర్వాత 5th మంత్‌కి వదిలిపెడతారు కదా అత్తగారి ఇంటి దగ్గర. బిడ్డ సార్ అనేది తీసుకువెళ్ళి. సో, అప్పుడు దానికోసమని మా మమ్మీ 2 శారీస్ కొన్నారు. ఇదొకటి బనారస్‌లో హాఫ్ అండ్ హాఫ్ శారీ లంగావోణి మోడల్‌లో. సో, అదేమో బాగా స్కిన్ను బాగా కనపడుతుందని చెప్పేసి ఆ నెట్టెడ్ శారీ మా పాపకి అప్పుడే లంగా జాకెట్ స్టిచ్ చేపిచ్చాను మా మమ్మీ చేత. ఇది మాత్రం ఉండిపోయింది. కనకాంబరం కలర్ వచ్చేసి అక్కడక్కడ కుందన్స్ బ్లూ కలర్ కుందన్స్ స్టిక్ చేసి ఉన్నాయి లేసు. ఇది వచ్చేసి క్లాత్ కూడా రా సిల్క్ అండి ఇది. బ్లౌజు రా సిల్కే. ఈ బ్లౌజ్ మా మమ్మీ కుట్టారు చూసారా? ఎంత బాగా నీట్‌గా లేసేసి చక్కగా స్టిచ్ చేశారో. చాలా అంటే చాలా ఎలివేట్ అవుతది. కాకపోతే సమ్మర్‌లో ఈ శారీ అస్సలు క్యారీ చేయలేము. ఊరికే గుచ్చుకుంటూ ఉంటది. బ్లౌజు అంతే, శారీ అంతే. సో, ఆ శారీకి వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్‌కి కూడా అదే ఇచ్చారు. సో, టాసిల్స్ అన్నీ ఏసి సన్నగా నీట్‌గా కుట్టింది మా మమ్మీ. ఈ బ్లౌజు మా మమ్మీయే స్టిచ్ చేశారు. ఆ ప్యాచ్ వర్క్ కూడా మా మమ్మీయే సెలెక్ట్ చేసి పెట్టారనమాట. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఎంతైనా అమ్మలు ఏదన్నా చేస్తే అది మనకి నచ్చుతది కదా!
సో, ఆ ఫీల్ అనేది వేరన్నమాట. ఇదొచ్చేసి మా మమ్మీ అమౌంట్ ఇస్తే కొనుక్కున్నానా? మా మమ్మీయే కొనిపెట్టిందా? నాకు గుర్తులేదు. బట్ ఇది మాత్రం నా సెలక్షనే. ఇంతవటికి గుర్తుంది. ఫ్యాన్సీ మోడల్‌లో ఉంటదండి ఈ శారీ. దీని కాస్ట్ వచ్చేసి 800. నా చీరలన్నీ ఆల్మోస్ట్ పట్టు చీరలు అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు పెట్టినయయితే పెళ్ళప్పుడు పెట్టినయి 8000 ఎంతో చెప్పిర్రు. తర్వాతయి అయితే మాత్రం మా మమ్మీ వాళ్ళు పెట్టినయయితే మాత్రము 3000. ఇంకా నార్మల్‌గా ఈ ఫ్యాన్సీ టైపు చిన్న చిన్నయి అయితే మాత్రం 1000 బిలో. మా అంటే 1500 ఉంటాయి. అంతకు మించి ఎక్కువ రేట్ ఉండదు. మనం ఏ పార్టీస్‌కి వెళ్ళము, ఏ పబ్బులకి వెళ్ళము, ఆహ్, ఏ స ఏ చట్టసభలకి అటెండ్ అవ్వము. కొంచెం బాగా గ్రాండ్ లుక్‌తోని మంచిగా కనపడాలి అని వేసుకోవడానికి. సో, మనం ఎంత మటుకు ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతాము, ఎక్కడికెళ్తాము అనే దాన్ని బట్టి కూడా శారీస్ అనేది తీసుకోవాలనేది నా ఇంటెన్షను. కొంచెం పెద్ద పెద్ద పార్టీస్‌కెళ్తాము, నలుగురు వస్తారు, చూస్తారు అంటే కొనుక్కున్న ఉండదు. ఎటు పోకుండా, ఏడికి పోకుండా కొనుక్కొని ఏం చేస్తాం, మడత పెట్టుకొని బీరువాలల్లో, వార్డ్‌రోబ్‌లలో కుక్కుకోవడం తప్ప. సో, అందుకని ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇది కూడా అప్పుడు అన్నవరం వెళ్ళడానికని కావాలని కొనుక్కున్నాను. సో, అదనమాట. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా అమౌంట్ ఇచ్చినా, మా డ్యాడీ, మా మమ్మీ, మా అన్నయ్య ఏదైనా అమౌంట్ ఇచ్చినా కానీ నాకు అన్నీ ఖర్చు పెట్టను. రూ. 1000 ఇస్తే 500లో నాకు అవసరం అనుకుంటే కొనుక్కుంటా, లేకపోతే అవి అలా దాచుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి డబ్బులు దాచుకోవడం అంటే చాలా ఇష్టము. అస్సలు ఖర్చు పెట్టను. ఏదన్నా మా డ్యాడీకి చిల్లర అవసరం అయితే ఒక్కొక్కసారి పేరెంట్స్ దగ్గర సడన్‌గా చిల్లర అవసరం పడతాయి కదండీ! అప్పుడు నన్ను అడుగుతారు. నా దగ్గర డబ్బులుంటాయి. రూ. 10, రూ. 20 అట్లా అడిగితే నేను 10 తీసుకుంటే రూ. 10, 10కి 10 వడ్డీ అంతే. సరే ఇస్తానులే ఇవ్వమ్మా అర్జెంటు కావాలి ఏం చేస్తారు సచ్చినట్టు తీసుకొని మళ్ళీ నాకు 10కి 10 కలిపిచ్చేవాళ్ళనమాట. సో, ఇప్పుడు చూపిచ్చే శారీ వచ్చేసి కాటన్ శారీ. ఇది మా అత్తమ్మ కొనిపెట్టారు నాకు. సో, ఇది కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మొత్తం వచ్చేసి పింక్ పింక్ కలర్ ఉంటదండి. బార్డర్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ ఉంటదనమాట. ఆల్ ఓవర్ శారీ. పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్‌లో ఉంటది. దీని మీద బ్లౌజ్ మా మమ్మీ కుట్టారు కానీ అది అంతగా సూట్ అవ్వదులే అని చెప్పేసి అప్పుడప్పుడే చిన్న చిన్నగా కొంచెం నేర్చుకుంటాం కదండీ. పైన వచ్చేసి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్‌లో బార్డర్ వచ్చిద్ది. చిన్న బార్డర్. కింద వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి దాని మీద పింక్ కలర్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. సో, బ్లౌజ్ పీస్ రెగ్యులర్ వేర్‌గా అన్నా ఏసుకోమ్మా అని చెప్పి మా మమ్మీ స్టిచ్ చేశారు. విడిగా మాత్రము దీని మీదకి నేను ఆ ఫ్లవర్ మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ బనారస్ క్లాతా ఇది? ఏం క్లాతో నాకు తెలవదు. అది తీసుకొని సపరేట్‌గా పీస్ కుట్టించాననమాట. ఎల్బో హ్యాండ్స్ పెట్టించి అది ఈ శారీ కొని కూడా ఆల్మోస్ట్ 2016లో ఇప్పించారు మా అత్తమ్మ. మా పాప పుట్టింది. ఆ ఇయర్‌లో ఇప్పించారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ఒక 4 టైమ్స్ ఏమో కట్టాను. దీన్ని బట్టి నేను ఎంతవరకు పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతాననేది మీకే అర్థమవుతది. ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళనండి. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని పీస్‌ఫుల్‌గా ఉండడానికే ట్రై చేస్తాను. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? లైఫ్ ఎవరైనా పీస్‌ఫుల్‌గా లీడ్ చేయాలని కోరుకుంటారు. గందరగోళంగా ఉండాలని ఎవ్వరు కోరుకోరు కదా! సో, అదనమాట. కొన్ని సార్లు మనం అనుకున్నట్టుగా కూడా జరగదు. మనం అనుకున్నట్టుగా జరిగితే ఇంక అది లైఫ్ ఎందుకు అవుతది? అందరూ టైమ్ టేబుల్స్ ఏసుకొని అట్లాగే ఫాలో అవుతారు కదా! అండ్ బ్లౌజ్ కూడా చూపించాను కదా దాని మీదది. ఇదొచ్చేసి మా ఆడపడుచు పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకుంటుంటే నా దగ్గర శారీస్ ఏం లేవండి అప్పటికే. ఏదో పెళ్ళిలో పెట్టినయి 2, 3 పట్టు చీరలు. అటు తరపు, ఇటు తరపు పెట్టిన పట్టు చీరలు తప్ప. సో, అవి కూడా బ్లౌజులు ఖరాబ్ అయిపోయాయి కాబట్టి అప్పుడు మా మమ్మీ అమౌంట్ ఉంటే వాటితోనే నేను కొనుక్కున్నా ఈ శారీ.
మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే కొనుక్కున్నా. దేనికో వెళ్ళాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి. అయితే మా మమ్మీ ఆ శారీ కొనిపెట్టారు. కానీ బ్లౌజ్ మాత్రం ఇక్కడే కుట్టించాను నేను మా అత్తయ్య గారి దగ్గర. అయితే ఈ బ్లౌజ్ 2 షేడ్స్ వచ్చింది. దాన్ని ఇట్లా చిన్నగా లేస్ బోర్డర్ వేసి కుట్టించుకున్నాను. నైట్ టైం ఫంక్షన్స్కి కూడా ఇది బాగా షైన్ అవుతూ బాగుంటుందన్నమాట. సో దీని కాస్ట్ కూడా 900 ఏమో పడింది ఈ శారీ, అంతే. సో గుచ్చుకుంటుందండి, సమ్మర్లో అస్సలు క్యారీ చేయలేము. పళ్ళు వచ్చేసి ఫుల్ జరీ వర్క్ వస్తుంది మల్టీ కలర్లో. ఇది కూడా మంచిగా బాగుంటుంది కట్టుకుంటే, కానీ గుచ్చుకుంటుంది. సమ్మర్లో అస్సలు కట్టుకోలేము, వింటర్లో నైట్ టైంలో చాలా బాగుంటుంది అనమాట. సో అదే చెప్తున్నాను. ఇది కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నా. మా మమ్మీకి కూడా నచ్చింది ఈ శారీ, బాగుంటుందని చెప్తుంది. అదనమాట ఈ శారీ. ఏదో చెప్తున్నాను గుర్తు రావట్లా. అందుకే 4 రోజులు 5 రోజుల ముందు వ్లాగ్ తీసుకొని మళ్ళీ దీంట్లో ఉన్నదంతా డిలీట్ చేసుకొని ఇది ఎడిట్ చేయాలంటే గుర్తుండదు. కొంచెం ఇగ్నోర్ చేయండి, సరేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ తర్వాత కొన్ని నేను సొంతంగా కొనుక్కున్నవి, కొన్ని నేను సెలెక్ట్ చేసుకున్నవి కూడా బాగున్నాయని నా ఫీలింగ్. ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో నా సొంతంగా వెళ్ళి ఆ 2 చీరలు కూడా బాగాలేవండి. తర్వాత మెల్లమెల్లగా నేర్చుకొని ఒక్కొక్కటి కంఫర్టబుల్గా మనకి నచ్చేటట్టుగా ఏదైతే నాకు సూట్ అవుతుంది అనేది తెలుసుకొని మాత్రం నేను కొనుక్కున్నాను. సో అదనమాట. ఇక్కడ చాలా వరకు మొత్తం అమ్మ పెట్టినవి, అత్తమ్మ వాళ్ళు పెట్టినవి అంతే. ఇందాక నెట్టెడ్ శారీ చూపించాను కదండి, దాని మీద బ్లౌజ్ పీస్ ఇది. సో ఈ బ్లౌజ్ మా మమ్మీ కుట్టారనమాట అప్పుడు. అయితే దీని లేస్ వచ్చింది, అది లేస్ వరకు హ్యాండ్స్కి వేసేసి పలక మెడ అంటారు కదా, స్క్వేర్ నెక్, సో అలా పెట్టి కుట్టారనమాట అప్పుడు. ఇప్పటికీ కూడా అద్దినట్టు ఉంటుందండి. లావ్ అయితే సైడ్ స్టిచ్చెస్ తీసుకుంటే సెట్ అవుతుంది తప్ప, అంతేగాని ఆ నెక్ పైకి వెళ్ళిపోవటం కిందికి వెళ్ళిపోవటం అట్లా ఉండదు. ఇది వచ్చేసి నేను మీషోలో కొనుక్కున్నానండి. 600 పడింది ఈ శారీ. సో ఈ శారీ మా వదినకి మా మమ్మీకి కూడా నచ్చింది. సింపుల్గా ఏదైనా టెంపుల్స్కి చిన్న చిన్న పూజకి అటెండ్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి అన్నారు. సో చీప్ అండ్ బెస్ట్గా నాకున్నంతలో ఏదో ఒకటి కొనుక్కోవాలి చీర అంటే మాత్రము అప్పుడు ఇది కొనుక్కున్నాను. సో మా కులదైవం వచ్చేసి అంకమ్మ తల్లి. ఆమెకి ఎప్పుడన్నా పండుగలప్పుడు అట్లా ఇంట్లోనే శారీస్ పెడుతూ ఉంటాను పొంగల్ చేసి. అప్పుడు పెట్టుకుందామని ఇట్లా తీసుకున్నాను అనమాట మీషోలో. సో పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ అండి. బ్లౌజ్ కూడా మా మమ్మీ కుట్టుంటే దీని మీద బ్లౌజ్ బాగుండేది అనిపించింది బయట కుట్టించా కానీ. సో దీనికి కూడా థ్రెడ్స్ లావుగా పెట్టి కుట్టేశారండి. అది కూడా మార్చుకోవాలి నేను. ఇవన్నీ ఎప్పుడు మార్చుకొని మళ్ళీ వేసుకుంటాను అనేది తెలియదు. ముందు ఇవి వేసుకొని తొక్కేస్తే అప్పుడు మిగతాయి కొనడం ఆలోచిస్తాను. అదనమాట. ఇంకా కుట్టించుకోవాల్సినవి కూడా ఉన్నాయండి. అవి కొనుక్కొని కూడా 3 years అయిపోయింది. ఎప్పుడు కుట్టించుకుంటానో ఏమో. నాకేంటంటే ఒకవేళ కుట్టించుకుంటే ఆగను, ఒకసారన్నా వేసుకోవాలి. అట్లా వాడేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఏదన్నా టెంపుల్కి లేదంటే ఏదన్నా పూజ అని అంటే వాడనివి ఎట్లా కావాలి అప్పటికప్పుడు అంటే మళ్ళీ అంత బడ్జెట్ ఎక్కువైపోతుంది కదా. అట్లా ఆలోచించి తొందరగా కుట్టించుకోను. సో ఇది కూడా వచ్చేసి బోట్ నెక్, ఆ పూసలు వేసేసారు, వేసి బ్యాక్ ఓపెన్ పెట్టిరండి. ఇది కూడా అంతే. దీన్ని పాట్ నెక్ అంటారా రౌండ్ నెక్ అంటారా నాకు తెలియదు. రౌండో పాటో మొత్తం గుండ్రమే కాబట్టి ఆ నెక్. ఆ టాసిల్స్ చూసారా క్లాత్తో సరిగ్గా కుట్టలేదు. ఆ కుట్టు కూడా బయటకు వచ్చేటట్టు కనపడేటట్టు ఏదో ఉత్తర కుట్టి ఆడపడేసారనమాట. అది దీని స్టోరీ. ఈ నెక్స్ట్ వచ్చేసి ఏం తీస్తున్నాను చూస్తాను ఉండండి, అది కానొచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇది మీషోలో వరలక్ష్మి వ్రతం అప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుందాము పూజ చేసుకుందాం అని తీసుకుంటే సామి, ఇది ప్రిల్స్ పెట్టి మనం లోపలికి దోపుకుంటాం కదా, అక్కడ హైట్ తక్కువ అయిపోయింది, చిన్న డ్యామేజ్ వచ్చింది. ఆ టైంలోనేమో రాగానే పట్టుమని ఇప్పదీసి చూసుకోలేదు నేను.
4 రోజుల తర్వాత చూస్తే అదేమో అట్లా అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి హోమ్ రెనోవేషన్ లాగా ఈ శారీ కూడా ఏదో ఒకటి ఆల్టర్‌నేట్ సెట్ చేసుకోవాలనమాట. ఇదొచ్చేసి 800 పడింది. ఆర్గంజాలో కట్ వర్క్ శారీ. బ్లౌజ్ పీస్ సరిగ్గా రాలేదు. శారీ ఒకటి, బ్లౌజ్ ఒకటి వచ్చిందండి మీషోలో. కొన్ని కొన్ని బాగొస్తాయి, కొన్ని కొన్ని మిస్ మ్యాచ్‌గా వస్తాయి. ఆ రోజే ఓపెన్ చేసుంటే రిటర్న్ పెట్టుంటే బాగుండేది. బట్ నేను ఓపెన్ చేయలేదు. 4 రోజులకి ఎప్పుడో మనకి మంత్లీ ప్రాబ్లమ్ ఉంటది కదా! అది అయిపోయిన తర్వాత ఓపెన్ చేయడం వల్ల వచ్చిన డ్రాబ్యాక్ అనమాట అది. సో, అది ఆ శారీ వచ్చేసి. ఇంకొకటి కూడా తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికని. అండ్ నా దగ్గర మిస్ మ్యాచ్ అయిన బ్లౌజులు, కుట్టించుకోనివి, ఇంకా కుడి ఎడంగా ఉండేవి అన్నీ కలిపి అట్లా జిప్‌లాక్ బ్యాగ్ ఒకటి ఉంటే అందులో పెట్టుకుంటాననమాట. సో, ఆ శారీ మీద బ్లౌజ్ కోసమని ఎతుకుతున్నా. బట్ అందులో కనపడలేదు. నో ప్రాబ్లమ్ అనమాట. అది సంగతి. ఇక్కడ వచ్చేసి ఇంకొక శారీ చూపిస్తాను ఆర్గంజాలో. లేదని చెప్తున్నా చూడండి. ఎంత టైం టేకింగ్ అయిపోతుందో. ఏమనుకోకండండి, నిదానంగా చెప్తాను. మరి ఏం చేస్తాం చెప్పండి. అన్నీ చూపియాలి కదా! ఉన్నదేదో నీట్‌గా చూపియాలి కదండీ! అప్పటికి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుందనే అనుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి నార్మల్‌గా ఏమంటారు, సీక్వెన్స్‌లో సాఫ్ట్ నెట్టెడ్ క్లాత్ అనమాట ఇది. సాఫ్ట్‌గా ఏం లేదు, బాగానే గుచ్చుకుంటుంది వేసుకుంటుంటే. సో, దాన్ని ఏదో ఒక దాని మీదకి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ బ్లౌజ్ కుట్టించుకున్నాను. అయితే ఆల్టర్‌నేట్‌గా ఏదో ఒక శారీ మీదకి సెట్ అయిపోతూ ఉంటాయి కదండీ! దాని మీదకి కూడా సెట్ అయింది. కానీ ఆ శారీ ఏమో సరిగ్గా పొడవు లేదనమాట. లెంత్ లేదు, వెడల్పు ఉంది గానీ. ఇదొచ్చేసి ఆర్గంజా శారీ. ఇది కూడా బాగుందండి. దీని మీద బ్లౌజ్ బయట కుట్టించినా బాగానే సెట్ అయింది. నీట్‌గా ఉంది. చక్కగా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. పళ్ళు పాటు కూడా పెద్ద ఫ్లవర్స్ వచ్చిందనమాట. ఇంకా అంతే. అది పళ్ళు పట్టు ఒకటే ఫ్లవర్ పెద్దగా వచ్చింది. ఆర్గంజా శారీ యెల్లో కలరు, పైన గోల్డ్ కలర్ చిన్న బోర్డరు, కింద వచ్చేసి పెద్ద బోర్డర్ వచ్చింది గోల్డ్ కలరు సేమ్. ఆల్ ఓవర్ శారీ అంతా ఇంకా యెల్లో, ఆ ఫ్లవర్స్ అనమాట. అది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలరు, గోల్డ్ కలర్ హ్యాండ్స్ పెట్టాను. ఏదైతే అంచు ఇచ్చారో దానికి అంచు మట్టుకి హ్యాండ్స్ కింద వేసి మొత్తం యెల్లో కలర్ పైపింగ్ చేసి ఉన్నామన్నమాట. అది దీని శారీ. ఇంకా అదండి, ఆయాసం కూడా వస్తుంది. సో, ఇగ్నోర్ చేయండి, ఏం కాదు. అందరికీ అవుతూ ఉంటుంది కదా కొంచెం, అదనమాట. ఇంకా ఏం శారీ ఉందంటే మళ్ళీ ఎత్తుక్కుంటున్నా. సో, ఇవన్నీ నాకు 800, 1000 బిలోనేనండి. అంతకు మించి ఎక్కువ ఏమీ లేవు నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ. ఇంకా పట్టు చీరలు అయితే 3000 అట్లా ఉన్నాయి అంతే. ఇంకా ఇంకొకటి తీసుకున్నానండి మీషోలో. ఆ శారీ కూడా చూపిస్తాను. అది మా వదిన నేను తీసుకున్నాము. అయితే కుట్టించుకోవాలి. ఇద్దరం కుట్టించుకొని వేసుకున్నప్పుడు ఎప్పుడన్నా తను ఇప్పుడు సెకండ్ బేబీకి బర్త్ ఇచ్చి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉందన్నమాట. సో, 5th మంత్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత తనని నేను కలిసిన తర్వాత ఒకవేళ కుట్టించుకొని ఉంటే ఇద్దరం అప్పుడు వేసుకొని చూపిస్తాను. ఇంకా ఇలాంటి శారీస్ ఆర్గంజావి చూడ్డానికి బాగుంటాయి కానీ అంతగా కట్టుకొని కంఫర్టబుల్గా అయితే ఉండలేమండి. గుచ్చుకుంటూ ఉంటుంది క్లాత్. అట్లా మీకు అనిపిస్తుందా చెప్పండి నాతో. అండ్ ఇక్కడ ఒక బ్లౌజ్ చూపిస్తున్నాను. 2x2 క్లాత్. మా మమ్మీ దేనికో దాని మీదకి సెట్ అవుతుందని కుట్టించిందనమాట. సో, ఎంత బాగుంటుందో, నీట్గా కుడుతుందండి. మంచిగా బ్రాడ్ నెక్ పెట్టి నీట్గా, అంటే బ్రాడ్ అంటే మొత్తం కట్ చేసి కుట్టేయడం అని కాదు, నీట్గా కుడుతుంది ఉన్నంతలో. ఆ నెక్ అనేది కరెక్ట్గా మన వీపు మీద మంచిగా ఆనుతుంది అనమాట. అట్లా కుట్టడం అంటే ప్లెయిన్ కుట్టినా మంచిగా కుడుతుంది. మళ్ళీ మా మమ్మీ గురించి ఎన్నిసార్లు చెప్పినా చెప్తూనే ఉంటా. నేను కూడా విసిగిస్తాను, నాకు ఇట్లా కుట్టు, అట్లా కుట్టు, ఇది కొంచెం దించు, అది కొంచెం పైకి పెట్టు అని. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. సో, అది అయినా కానీ పాపం మా మమ్మీ నా కోసం ఓపికగా ఏదైనా సెట్ చేయకపోయినా మళ్ళీ ఇప్పదీసి మళ్ళీ నాకు నచ్చినట్టు కుడుతుంది. మమ్మీ కాబట్టి కుడుతుంది, బయట వాళ్ళు ఎందుకు కుడతారండి. ఇది వచ్చేసి పెళ్ళిలో
మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టారు. శారీ కూడా ఆరెంజ్ అండ్ పింక్ కలరు. అది డ్రెస్ కుట్టిచ్చాను. అది కూడా లెంత్ తక్కువ ఉందని డ్రెస్ కుట్టిస్తే అదేమో కలర్ మొత్తం పోయింది. బ్లౌజ్ పీస్ మాత్రం బాగుందండి. చక్కగా డబుల్ షేడ్ వచ్చింది. సో వాటర్లో పెట్టంగానే అది శారీ మొత్తం కలర్ పోయింది. డ్రెస్ కుట్టించుకొని కుట్టుకూలు కూడా వేస్ట్ అయిందనమాట. సో ఈ బ్లౌజ్ బాగుందండి. దేనికో దాని మీదకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇట్లా పఫ్ హ్యాండ్స్ పెట్టించేసి 2 షేడ్స్ కింద వచ్చింది ఈ బ్లౌజ్ పీస్. నాకు చాలా బాగా నచ్చింది. అందుకని ఒకటేమో పింక్ అండ్ సిల్వర్, ఒకటి హాఫ్ పఫ్ వచ్చింది కదా, అదేమో పింక్ అండ్ గోల్డ్ అనమాట. రౌండ్ నెక్, ఫ్రంట్ ఓపెన్, ఇంకా అంతే. వెనకాల వచ్చేసి ఈ టాసిల్స్ పెట్టించాను. ఎంత లావుగా థ్రెడ్ తీసుకొచ్చి పెట్టేస్తారంటే ఏం చేస్తాము, ఆ టైంకి మనము ఎటో ఒకటి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు పట్టుకొని వాళ్ళని అడగలేము. సో అందుకని ఇవి నేనే నిదానంగా ఒకరోజు థ్రెడ్ అన్నిటికీ గోల్డే కాబట్టి గోల్డ్ థ్రెడ్ కొనుక్కొచ్చుకొని సన్నటిది నేనే కుట్టుకుంటా చేత్తోని. అది దీని స్టోరీ. ఇంకొచ్చేసి ఇంకేం తీస్తున్నాను ఇక్కడ చూస్తూ ఉండండి, చూసి మళ్ళీ చెప్తా. అది ఇప్పుడు ఈ శారీ అయితే మా అన్నయ్య కొనిచ్చాడండి నాకు. 2020లోనో ఏమో కొనిచ్చాడు. దీని మీద బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. దీని కాస్ట్ కూడా 500. కాటను, సిల్వర్ బోర్డర్. ఇది ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నాకు. చాలా అంటే చాలా ఇష్టము. ఇంకొకటి లెనిన్లో కంప్లీట్గా సిల్వర్ శారీ కొనిచ్చాడు. దాన్నైతే తొక్కి పెట్టేసాను నేనైతే. బ్లౌజ్ కూడా కుట్టేసింది మా మమ్మీ, తొక్కేసిన దాన్ని మెత్తంగాను కంఫర్టబుల్గా ఉంటుందని. అండ్ అది వచ్చేసి పళ్ళు అండి, గోల్డ్ కలర్ లైన్స్ వచ్చినాయి. చూడండి ఎంత మెచ్చుకుంటున్నానో. ఒక్కొక్కసారి దాని కాస్ట్ కాదండి, అది మనకి కంఫర్టబుల్గా మనకి నప్పినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. అందుకే ఎప్పుడు కూడా కాస్ట్ చూడకండి, దాని క్వాలిటీ చూడండి, అది ఎంత కంఫర్టబుల్గా ఉందనేది ఎక్స్ప్రెస్ చేయండి అంతే. నాకు ఈ బ్లౌజ్ అన్న, ఈ శారీ అన్న ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. మిడిల్లోనే లైన్స్ వస్తాయి, శారీ అంతా ప్లెయిన్గా ఉంటుందండి. చూడండి బ్లౌజ్ పీస్ చూడండి, సపరేట్గా బ్లౌజ్ పీస్ డిజైనర్ బ్లౌజ్ వచ్చినట్టుగా వచ్చింది. నాకు చాలా ఇష్టం. మా మమ్మీ కూడా కుట్టడం అసలు అవి పీసులు పోకుండా నార్మల్ మిషన్ మీదే చక్కగా ఫోల్డ్ చేసి లోపల ఖర్చు ఏదైతే ఉంటుందో అది నీట్గా ఫోల్డ్ చేసి బ్లౌజ్ బ్రాడ్గా పెట్టి చక్కగా కిందికి దింపి నీట్గా కుట్టింది. ప్లెయిన్గా ఏం పెట్టించుకోలేదు, అట్లీస్ట్ టాసిల్స్ కూడా నేను పెట్టించుకోలేదు. అంత ఇష్టం నాకు, ఎంత బాగా ఇష్టమో బాబోయ్. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టము. అసలు మనిషికి కలర్కి కూడా భలే సెట్ అయింది నాకు ఈ చీర. ఎన్నిసార్లు కట్టుకుంటానో కానీ దాని షైన్ పోలేదు, అది అలాగే ఉంది. మా ఊర్లో బట్టలు బాగుంటాయండి నిజంగా. అసలు చిన్న షాప్లో కొనుక్కున్నాం మేము ఇది, కానీ చిన్న షాప్ అంటాం కానీ ఆ అక్క అయితే ఎంత ఓపిక్గా చూపిస్తుందో. మేము ఎప్పుడూ ఆడే తీసుకుంటాము. మా వదిన కూడా తీసుకుంది లెనిన్లో. అది వచ్చేసి స్కై బ్లూ కలరు. తను కట్టుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మా అన్న కొనిపించిన ఈ రెండు చీరలు ఎర్రమర్ర తొక్కి అవతల పడేసాను. అయినా కానీ చూడండి ఆ చీర ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఒకసారి వరలక్ష్మి వ్రతానికి కానీ గోల్డ్ టిష్యూ బాగా ట్రెండ్ అవుతుంది కదండి. టిష్యూలో చాలా క్వాలిటీ ఉన్నాయి, మళ్ళీ రేట్లో కూడా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా. కానీ మీషోలో ఇది 700లో బాగా ట్రెండ్ అయింది అప్పుడు. చాలా బాగుంది. కొనుక్కొని కూడా ఇది 3 years అవుతుంది. దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అలా ఉంచుకున్నాను. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తానేమో ఆ టయానికి కుట్టించుకుందాంలే అని అలా పెట్టేసుకున్నాను. ఎంత బాగుందో ఈ శారీ. అందరూ గోల్డ్ కొనుక్కోవడం అయిపోయింది, కట్టేయడం అయిపోయింది, ఇర్రమర్ర తొక్కేయడం అయిపోయింది. మనం మాత్రం ఓపెనే చేయలేదు. చూడండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్న శారీ ఫోల్డింగ్స్ కూడా నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు. దీని మీద 2 బ్లౌజ్ పీసులు తీసుకొని పెట్టుకున్నానండి. ఒకటేమో రెడ్, ఒకటేమో గ్రీన్. శారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్, కింద బోర్డర్ కూడా మొత్తం సెల్ఫ్ బోర్డర్ వచ్చిందనమాట గోల్డ్లో, అంతే. ఇదనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 700. కానీ కట్టుకుంటే చూడండి అసలు గోల్డ్ శారీస్ ఎంత గ్రాండ్ లుక్ ఉంటున్నాయో ఇప్పుడు. సో ఆ 2 బ్లౌజుల్లో ఒకటన్నా స్టిచ్ చేసుకొని ఎప్పుడన్నా కట్టుకుంటే మీకు చూపిస్తాను. బార్డర్ వచ్చేసి ఎన్ని ఇంచులు అంటారో నాకు గుర్తులేదు,
పెద్ద బోర్డర్ వచ్చింది మొత్తానికి. బాటమ్ బోర్డర్ పెద్దది, మనకి పైన బోర్డర్ వచ్చేసి చిన్నదన్నమాట. ఇది తీసుకొని కూడా 3 ఇయర్స్ అయిపోయింది కదండి, ఇంతవరకు ఇప్పని కూడా ఇప్పల మడతలు. ఇట్లా గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి తీసుకున్నా. ఎప్పుడు కుట్టిస్తానో ఏమో. శారీ కొనటం ఎంత ఈజీ అయిపోతుంది, కానీ ఆ బ్లౌజులు కుట్టియాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఓ బ్లౌజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 4-5 చీరల మీదకి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి కదా. మనం 400 పెట్టినా 500 పెట్టినా మంచిగా కుట్టించుకోవాలి బ్లౌజ్ కదండి. సో అదనమాట ఈ శారీ. అందుకే నేను తొందరగా ఏది కుట్టించుకోనండి. కుట్టించుకుంటే మనం వాడేస్తాము, మళ్ళీ టెంపుల్స్కి ఎట్లన్నా కావాలి అంటే వాడిన బట్టలు కాదు కదా, అందుకని దాచిపెట్టుకుంటాను అనమాట. అవసరమైనప్పుడు, లేదా ఒకళ్ళ ఫంక్షన్ ఉంది, లేదు కంపల్సరీ వెళ్ళాలి, మన దగ్గర అన్నీ తొక్కిన చీరలే ఉన్నాయి అనుకున్నప్పుడు దాన్ని మెల్లగా తీసి అప్పుడు కుట్టించుకొని, ఇది ఎట్లా కట్టుకోలేదన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫస్ట్ టైం కట్టుకుంటున్న ఫీల్ ఉంటుంది. అందుకని అప్పుడు కుట్టిస్తాను అనమాట. అది ఈ శారీ. ఇదేనండి మా వదిన నేను తీసుకున్నాము మీషోలో. ఇది కూడా వచ్చేసి 650 ఎంతనో పడింది. ఇది మొత్తానికి 700 గుర్తులేదు నాకు. బట్ లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది ఈ శారీ. ఇది మాత్రం మా మమ్మీ దగ్గరే కుట్టించుకుంటానండి. ఇంకా నేను బయట కుట్టియలేను, ప్లెయిన్గా కుట్టించుకుంటా మంచిగా రౌండ్ నెక్ పెట్టి. సో ఇది మా వదిన వచ్చినప్పుడు, మా వదినదేమో స్కై బ్లూ వచ్చి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, నాకేమో ఇట్లా పెసరగింజ కలర్ శారీ, బ్లౌజ్ ఏమో దాన్ని ఏం కలర్ అంటారు, బ్రౌన్ కలరా, బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో అట్లా తను వచ్చిన తర్వాత తను కూడా కుట్టించుకున్న తర్వాత మేమిద్దరం వేసుకొని ఒక్కసారి ఒక చిన్న క్లిప్ అన్న తీసుకొని మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇదండి నా చీరలన్నీ. సో దీన్ని బట్టి నేను ఎన్ని చీరలు కొనుక్కున్నాను, ఎట్లా షాపింగ్ చేశాను, ఏంటిది అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరో మంచి వీడియోతో కలుస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.